హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం డబుల్ ఇంటిగ్రల్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది నేర్చుకుందాం. ఎవాల్యూ డబుల్ ఇంటిగ్రల్ ఎక్స్ బై డిఎక్స్ డివై వేర్ ఆర్ ఈస్ ద రీజియన్ బౌండెడ్ బై ఎక్స్ యాక్సిస్, ఆర్డినేట్ ఎక్స్ ఈక్వల్ టు 2a అండ్ ద కర్వ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని అన్నారంటే టూ కర్వ్స్, సో 2 పాయింట్స్ అని ఇచ్చారు. ఎక్స్ ఈక్వల్ టు 2a అనేది, నెక్స్ట్ ఒక కర్వ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. సో దీన్ని ఏమంటాం మనం? ఇట్ ఈస్ ద పారాబోలా. అవునా? పారాబోలా అంటే ఎలా ఉంటుంది మనకి? సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అయితే మనకి పారాబోలా అనేది ఎలా ఉంటుందంటే, సో ఒక యూ షేప్లో అనే విధంగా ఉంటుందన్నమాట పారాబోలా అనేది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇలాగా యూ అనేదని రాసుకుంటాం. దేనికి? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ayకి. మరి ఇంకొక పాయింట్ ఏమని ఇచ్చారు? ఎక్స్ ఈక్వల్ టు 2a అని ఇచ్చారు. ఇక చూసుకున్నట్లయితే ఈ ఎక్స్ ఈక్వల్ టు 2a అనేదాన్ని ఈ ఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 2a అవుతుంది. 2a హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ బదులు 2a హోల్ స్క్వేర్. అర్థమైందా? ఎక్స్ యొక్క వాల్యూ ఎంత? 2a. ఈ 2a అనేదాన్ని ఈ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసాము. సో ఇప్పుడు ఏమవుతుంది? 2a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. మరి 2a హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఓకే, 4a స్క్వేర్ ఈక్వల్ టు 4ay. ఓకేనా? సో ఇక్కడ ఈ 4a అనేది ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఏమవుతుంది? 4 క్యాన్సిల్ అయిపోద్ది. అదేవిధంగా 4 క్యాన్సిల్, ఒక ఏ ఇక్కడ ఒక ఏ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ y అనేది మిగిలింది, ఇటువైపు వచ్చేసరికి ఏ అనేది మిగిలింది. సో అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ ఏమని తెలుస్తుంది? y ఈక్వల్ టు ఏ అని తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి? ఎక్స్ యాక్సిస్లోన ఎక్స్ ఈక్వల్ టు 2a కదా, ఎక్స్ ఈక్వల్ టు 2a. మరి y ఎంత ఇక్కడ మనకి చూసినట్లయితే y అనేది 0. సో y అనేది 0 నుండి 2a అనే దానికి వచ్చింది. అర్థమైందా? ఇక్కడ మనకి y అనేది 0 అయితే x అనేది ఎంత? 2a. సో పాయింట్స్ ఇక్కడ మనకి ఏంటి? 0, 2a అనేది ఇక్కడ మనకి పాయింట్స్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ x అనేది ఎంత? 2a. మరి ఇక్కడ y అనేది ఎంత? మనకి ఎంత వచ్చింది? a అనేది వచ్చింది. అవునా? ఇక్కడ x అనేది వచ్చేసరికి ఎంత ఉంది? ఇక్కడ మనకి ఈ ప్లేస్లో x అనేది 2a ఉంది. ఈ ప్లేస్కి వచ్చేసరికి మనకి y ఎంత వచ్చింది అంటే a వచ్చింది. సో ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ఈ పాయింట్ వచ్చేసరికి 2a, a. సో దానికి మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది తీసుకొని సో దాన్ని మనం షేర్ చేసుకుంటాం. సో ఓకేనా? సో ఇక్కడ ఇదేంటిది మరి? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. ఇది ఎక్స్ ఈక్వల్ టు 2a అనే పాయింట్, ఇది వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay అనే పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు మనకి నార్మల్గా ఎక్స్ అనేది మనకి 2a. అవునా? మనకి y అనేది ఏమొచ్చింది? ఎక్స్ అనేది ఒక పాయింట్ ఏమొచ్చింది? 2a వచ్చింది. అదేవిధంగా ఎక్స్ అనే దాని ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 2a ఒక పాయింట్, ఎక్స్ ఈక్వల్ టు 0 ఒక పాయింట్. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ మనకి y కూడా 0 అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x అనే దానికి ఇక్కడ 0 వేసుకున్నాం అనుకోండి, 0 ఈక్వల్ టు 2a. ఓకేనా? లేదంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 0 ఈక్వల్ టు, ఓకేనా? సో 0 ఈక్వల్ టు 4a అంటే x ఈక్వల్ టు 0 అవుతుంది. అదేవిధంగా y ప్లేస్లో కూడా సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ y అనేది 0 తీసుకున్నాం అనుకోండి, y అనేది ఇక్కడ 0 తీసుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. y అనేది 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ 4a ఏమవుతుంది? 0. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని కదా, అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? √0 అంటే 0ఏ కదా. అంటే ఏంటి? y అనేది 0 తీసుకుంటే ఆటోమేటిక్గా x అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. అందుకే మనం x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాం. అర్థమైందా? ఇక చూడండి, x అనేది ఒక పాయింట్ ఏంటి? 2a. ఓకేనా? ఇంకో పాయింట్ ఏంటి? ఎప్పుడైతే y అనేది ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడు x కూడా ఏమవుతుంది? మనకి ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. అర్థమైందా? మరి నార్మల్గా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay ఉంది కదా, ఈ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 2a అనేది మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తారు. మరి ఈ ఈక్వేషన్ నుండి కూడా మనకి y అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. మరి y అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ 4a అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది.
సో y ఈక్వల్ టు ఇక్కడ y ఒకటే మిగిలింది కదా, సో y ఈక్వల్ టు ఎంత x²/4a. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ x ఈక్వల్ టు 2a ఇచ్చారు, అంటే ఒక పాయింట్ వచ్చేసింది xలో. నెక్స్ట్ ఈ ఇచ్చిన ఈక్వేషన్ నుండి మనం y అనే పాయింట్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. మరి ఇంకా 2 పాయింట్స్ కావాలి కదా, ఎక్స్కి ఒక పాయింట్ కావాలి, ఇంకా వైకి ఒక పాయింట్ కావాలి. ఎప్పుడైతే వైకి అనే దానికి 0 తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ అనే దానికి కూడా 0 అయిపోతుంది. సో 4 పాయింట్స్ వచ్చాయి కదా, 4 పాయింట్స్ ఏంటేంటి వచ్చాయి మనకి, ఎక్స్ ఈక్వల్ టు 0 ఒకటి వచ్చింది, అదేవిధంగా 0 to 2a ఒకటి వచ్చింది, అదేవిధంగా y అనేది 0 to x²/4a పాయింట్ అనేది ఒకటి వచ్చింది. సో 2 పాయింట్స్ వచ్చాయి కదా. సో ఇవి ఏమనుకుంటాం, లిమిట్స్. ఇది x యొక్క లిమిట్స్, ఇది y యొక్క లిమిట్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం క్వశ్చన్లోకి వస్తే, సో మనకి ఏంటి ఇచ్చారు, డబల్ ఇంటిగ్రల్. సో డబల్ ఇంటిగ్రల్ ఆర్ అంటే ఇది R1, ఇది R2, అంటే ఇదేంటి, ఇది x యొక్క లిమిట్స్, ఇది y యొక్క లిమిట్స్. x యొక్క లిమిట్స్ ఏంటి, 0 to 2a, అదేవిధంగా y యొక్క లిమిట్స్ ఏంటి, 0 to x²/4a. ఇక్కడ వచ్చేసినట్లయితే ఇక్కడ ఏంటి మనకి xy dx dy ఇచ్చారు, xy. సో నేను ఫస్ట్ y అనే దానికి ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటున్నాను. సో y అనే దానికి ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి dx dy బదులు dy dx అని రాసుకున్నాను. ఎందుకు, ఫస్ట్ y లిమిట్స్ ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? ఫస్ట్ y లిమిట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఫస్ట్ చేసేయడం కోసం నేను dy అనేదాన్ని తీసుకుంటున్నాను. సో dy అని తీసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ x dx అనేదాన్ని సైడ్ తీసుకుందాం. x dx అనేదాన్ని సైడ్కి తీసేసుకొని ఓన్లీ వైకి కదా ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, y dy. మరి ఇంటిగ్రల్ y dy అంటే మనకి ఫార్ములా ఏంటి, y²/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ y dy అంటే y²/2. సో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, y²/2. మరి లిమిట్స్ వచ్చేసరికి ఎంత, 0 to x²/4a. ఓకే, ఇప్పుడు ఏంటి, మనం x²/4a అనేది ఈ y ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఎంత, y ప్లేస్లో x²/4a, y² కదా అంటే whole²/2. x² అంటే ఎంత, x⁴. మరి 4² అంటే 16, a² అంటే a²/2. ఓకేనా? ఇక్కడ మనం దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు, 16ని ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాం, డివైడ్ చేయము, దీంతో దీన్ని డివైడ్ చేస్తాం, కానీ ఈ రెండింటిని ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. సో 16 2s ఎంత, 32. సో x⁴/32a². ఇక్కడ ఆల్రెడీ x ఉంది, ఈ dx అనేదాన్ని ఇలా రాసుకుంటాం. సో x ఇంటూ, ఇక్కడ ఆల్రెడీ మనకు క్వశ్చన్లో x ఇచ్చారు కదా, ఆ x ఇంటూ ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత, x⁴/32a² dx. మీరు ఇక్కడ లోవర్ లిమిట్ -0 అని రాసుకుంటే లేకపోయినా పర్వాలేదు అన్నమాట, ఎందుకంటే అది 0 కాబట్టి. ఓకేనా? సో x ఇంటూ x⁴ అంటే ఎంత, x⁴5/32a² అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, 1 కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ ఏంటి, 1/32a². మనకు ఓన్లీ x యొక్క వాల్యూస్ అనేవి ఉంటే సరిపోతుంది ఇంటిగ్రేషన్ లోపల. మిగతా కాన్స్టెంట్ ఏదైతే ఉంటుందో ఒక కాన్స్టెంట్ అనేదాన్ని ఇంటిగ్రేషన్ బయట పెట్టుకోవాలి. సో 1/32a² ఇంటిగ్రల్. ఇక్కడ x లిమిట్స్ ఏంటి, x = 0 to 2a x⁴5 dx. మరి ఇంటిగ్రల్ x⁴5 dx అంటే ఫార్ములా ఏంటి, సో ఇది ప్రతిదీ x⁴n అనేదాన్ని మనకి ఫాలో అవుతుంది, x⁴n+1/n+1. మరి ఇక్కడ n అంటే ఎంత, 5. సో 5+1 అంటే 6/5+1 అంటే 6, x⁴6/6 మాట. సో లిమిట్స్ వచ్చేసరికి ఎంత, 0 to 2a. మరి 2a అనేది అప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, 2 అంటే 2a⁴6 మాట. ఇక్కడ ఏంటి, 1/6 ఉంది కదా, ఇక్కడ ఉన్న ఈ 1/6 అనేది కానీ ముందు తీసుకొచ్చింది, ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి 1/6. సో 1/6 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ 1/32a² ఉంది. ఇప్పుడు ఇక్కడ 1/6 కూడా బయటకు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, 32 × 6 చేస్తాం. ఎందుకు, ఈ రెండు డినోమినేటర్లో ఉన్నాయి కాబట్టి. న్యూమరేటర్లో ఉంటే ఒకవేళ డివైడ్ చేయడానికి, ఇక్కడ డినోమినేటర్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తాం. 32 × 6 అంటే ఎంత, 192. సో 1/192a². సో ఇక్కడ లోపల ఏముంది, x⁴6 అనేది ఉంది. సో ఆ x ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, 2a సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2a⁴6. మరి 2⁴6 అంటే వాల్యూ ఎంత, 64. మరి a⁴6 అంటే a⁴6. సో 64 a⁴6 మాట. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ a² అనేది ఉంది, ఈ a² కట్ చేయొచ్చు. ఇక్కడ a⁴6ని కట్ చేస్తే
6 అంటే ఎంత, ఇక్కడ 2 కట్ అయిపోతే 6లో నుండి ఇంకెంత ఉంటే మనకి 4, అంటే a⁴ అనేది ఉంటుంది. అవునా? a⁴ నుండి మనం ఎంత కట్ చేస్తున్నాం, a⁴ అనేది కట్ చేస్తే మనకి ఎంత ఉంటుంది, a⁴ కదా. సో అది మనకి మిగిలి ఉంటుంది. అంటే ఇంక ఇక్కడ ఎంత 64 ఉంది, ఇక్కడ 192 ఉంది. సో 64 అనేది 64 3s మనకి ఎంత వస్తుంది, 192 వస్తుంది. సో 64 1s 64 3s. సో అప్పుడు ఇక్కడ మనకి ఏం మిగిలింది టోటల్గా, ఇక్కడ న్యూమరేటర్లో వచ్చేసరికి a⁴ అనేది మిగిలింది, డినోమినేటర్లో వచ్చేసరికి 3 అనేది మిగిలింది. సో ఇది మనకి ఆన్సర్ a⁴/3. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మోడల్లో చాలా క్వశ్చన్స్ అడుగుతారు, మీరు నేర్చుకోండి. ఇది డబుల్ ఇంటిగ్రల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.